బాగా ఈ యూట్యూబ్లలో ఉంటుంది కదా ఏమి నడుస్తుందో అఘోరి మాత అని యాడికేలు వచ్చిందో ఏం కథనో కానీ అక్కడ అది ముందుగా మన అక్కడికి మొగాన ఆ కరీంనగర్ మొగాన ఉన్న ఆడికేలు శ్రీనివాస్ అట అసలు కథ ఆయన శ్రీనివాస్ ఆట ఈ అఘోరి మొగాయనే అనుకోరాదు ఈయన పోయి అందులో అఘోరిలో అలవాటాడట నాగసాధువు అయిపోయిన అనుకోరాదు ఆయనతో నాగసాధువు అయిపోయి తెలంగాణలకు తీర్మానం చేసుకొని వచ్చిండు ఎట్లా వచ్చిండు ఆయనతో బట్టలు లేకుండా మొత్తం మొటి మీద బట్టలు లేకుండా వచ్చిండు వచ్చి ఏం చెప్పిండు ఆయనతో కార్లో ఇన్ని 10 పుర్రెలు ఉంటాయి ఆ పుర్రెల మీదకెళ్ళి ఇన్ని జడలు గొలుసులు తీరొక్కటి ఉంటాయి అనుకోరాదు ఇక గట్లనే కాకుండా నేను ఏం తినా ఏమున్నా శవాలనే గిట్ల తీసుకొని వారములు ఒక్కసారి తింటా అని చెప్పిండు ఈ అదంతా సొల్లు అని అందరికీ తెలుసు అయినా కూడా యూట్యూబ్లల్లో గది ఎమ్మడివాడి పెట్టంగా ఎక్కడిది మిలియన్లు చూస్తుర్రు అది ఎందుకు వచ్చింది ఏం కథ అది జరనన్న గమనిస్తున్నా అంటే ఎవరు గమనిస్తలేరు ఆఖరికి ఏమైంది ఇగో ఆంధ్రమ్మ కన్నా మాత్రం ఒకళ్ళు ఇంట జొర్రబడ్డది అనుకోరారుగా జొర్రబడి ఏం చేసింది వశీకరణ చేసుకుందట ఈ వశీకరణ చల్లకుండా మంత్రాలు ఉన్నాయా తంత్రాలు ఉన్నాయా అసలు ఆ కథ ఏంది ఇది ఏంది కథ ఎటు పోతుంది అసలు సమాజం ఏమవుతుంది మొత్తం హిందూ సాంప్రదాయాన్ని బతికిస్తా అని చెప్పి మొత్తం ఖరాబ్ ఏరికి వచ్చింది ఈమె ఇక మరి ఆఖరికి వర్షిని ఉంది కదా ఆమె వశీకరణ చేసుకున్నామే ఆఖరికి మరి మీడియా ముందుకు వచ్చి ఇక నేను ఆగమైనలో మీరు కూడా ఆగం కాకుర్రి అనేటట్టు ఎప్పుడు వస్తుందో ఇక మనకు తొందరనే వస్తుంది అది కూడా చెప్తట్టు ఉంది ఇక చూడాలి మరి అఘోరి మాత ముచ్చట ఏమవుతుందో ఏం కథో దీనికి అసలు ముగింపు ఉందా లేదా చూస్తున్నారు కదా అఘోరి మా దేశం ఎవరస్తం ఉంది ఏం కథ దేనికోసం తీసుకొచ్చిర్రు యూట్యూబ్ వాళ్ళు ఎందుకు వైరల్ చేసిర్రు ఎవరికి అర్థం కాని ముచ్చట అయిపోయింది అరే ఏడ చూసినా కూడా ఈమె వీడియోలే ఈమె కథనే అరే కనబడ్డది కారు కనబడ్డది జనాలు ఎమ్మడివాడి రుకొస్తుర్రు ఆయన తగ్గ మొదలు చూసినాకప్పుడు ఎన్నో గోరి మీద పడుకుంటే జనాలు ఎగబడి చూస్తుర్రు ఇంతకు జనాలా లేకపోతే ఆమెనా ఎవరి నాణాలను కూడా ఎవరిని అర్థమైతే లేదు అసలు ఏం కథుల్లా ఇది ఆఖరికి వశీకరణ మంత్రం ఏంది మంత్రాలు ఉండయా ఇది ఏం కథ గిట్ల ఎంతమందిని ఖరాబ్ చేస్తుంది ఒక దిక్కేమో హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తా అని ఏడు అన్యాయం జరిగితే ఆడొస్తా అని ఆంధ్ర అయితే ఆంధ్రకు వస్తా లేకపోతే అరకు ఉంటే అరకు పోతా లేకపోతే నాగసాధువు లెక్క అక్కడ పోతా ఏది ఏమైనా కూడా ఇగో అడ్డగోలుగా జనాలను కాపాడుకుంటా అనుకుంటా వచ్చి జనాలను ఖరాబ్ చేస్తున్నట్టుందని అందరు గుజగుజ పెట్టుకుంటుర్రు మరి ఇంతకీ ముచ్చట ఎడిపోతుండొచ్చు మరి ఏం కథ ఇవకి పెట్రోల్ పైసలు వెలికిస్తుండొచ్చు వీళ్ళకి ఏం కథ మరి ఇది అఖండ ఉంటుందట అఖండ చదువు ఆ చదువు చదివితే మరి ఏడవైనా ఫిరి ఉంటుందట మరి ఇంతకీ చదువు చదివిందా ఎవరన్నా రాజకీయం ఏదమో హస్తం ఉందా మరి అందరు పిలిపించుకొని ఇంట్లల్లో మంచి వేయించుకొని చెడు వేయించుకొని అగరబత్తీలు చెడ్డ మంచి నిమ్మకాయలు తిప్పేసుకుంటా గిదే తతంగం మీద పైసలు సంపాదించుకుందా ఎనకపోతే కోట్ల ఆస్తుందా ఇవన్నీ పెద్ద అనుమానం పడే ముచ్చట్లే ఉన్నాయి మరి కార్లు అయితే బొచ్చుకుక్క కూడా మంచి కనబడుతుంది ఎంతో పెద్ద కోటీశ్వరం లెక్క మరి ఎటు పోతుందో ముచ్చట ఏం కథనో ఇక చూడాలి మరి అఘోరి మాత ముచ్చట